కదా ఆ అమ్మాయి కూడా నేను మాట ఇచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అన్నిచ్చి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఇప్పుడు ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడింది చట్టపరంగా రావాలని చెప్పి ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము. నీకేంటి ధైర్యం లేక ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా, లైవ్గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు, డిబేట్కి ఎందుకు రావట్లేదు, ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అపంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందంట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి దస్తావు, నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువ లేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయి ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం పద్ధతులు ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు. ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి, ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో ముమ్మిన్నే ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు లక్షణం నుంచి కిందికి దింపకపోతే ఈ వారం 10 రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే. నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు. ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువునయ్యాను. నువ్వు అఘోరి అని పేరు పెట్టుకుంటున్నావు కదా, అసలైన అఘోరాలు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో నీకు గుండు గీపియకపోతే, నేను చెప్తున్నా కదా, ఈ సనాతన ధర్మాన్ని గెలిపియకపోతే నేను నా తండ్రి పరమశివుడి మీద అనేది చెప్తున్నా, నీ పతనం మొదలైంది శ్రీనివాస్. ఆ అమ్మతో కూడా మీరందరూ మీడియా వాళ్ళు లీగల్గా మాట్లాడండి, లీగల్గా చేయండి. ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద ఉన్నది. అమ్మ నువ్వు చెప్పు తల్లి. వర్షిని వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదు? తల్లి కూతుర్ల సంబంధం పెట్టి నేను అడిగాను. ఈవిడికి అఘోరికి అఘోరి వర్షిని ఇద్దరు తల్లి కూతురు అన్నారుగా. ఫైనల్ గా కోరుకుంటుంది ఒకటే, ఏం లేదు, ఇంకా అమ్మాయిలు బయటకు రావాలి. రెండవది, ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మధ్య పెట్టి ఎక్కడికో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం. నేను బాధ చెప్తున్నాను, నన్ను చేసుకున్నాడు. ఇంకో అమ్మాయి బాధ చెప్తుంది, ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్ప కాదు. నువ్వు ఆడ మగ తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు, అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక వర్షిని కాదు, 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శనం పెళ్లి చేసుకో. కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి, ఆ రుద్రాక్ష మాల తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని దగ్గర ఏముందని బాగా చెప్పడం ఒక సాధువు లాగా ఎప్పుడైనా అంటే సర్జరీకి ముందు ఏమైనా చేసుకున్నారా? సర్జరీ అయిపోయిన తర్వాత లేడీ కదమ్మా, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఒక లేడీని? ఇప్పుడు ఆమె ఎట్లా పెళ్లి చేసుకున్నారు? అలాగే మీరు ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? మీరు ఏం ఆశించి పెళ్లి చేసుకున్నారు? మీరు ఒక ఉన్నత చదువుతున్నారు, మీరు ఒక సమాజానికి లా చదువుతున్నారు, మీరు ఒక లా చదువుతున్నారు. మీరు ఒక లా చదివి ఉన్నత వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేదు కదా, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట కదా? వాళ్ళకి పెళ్లి చేసుకోలేదా? అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? వాళ్ళకి అంటున్నారు కదా, నమ్మేరు అని అంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఎందుకు మీరు వాళ్ళలో ఆయన నాకు పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. ఉన్నారా ఇట్లాంటి బాధ్యతలు మీ దృష్టిలోకి ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. లేదు వాళ్ళు చేసుకోవడం కూడా తప్పు కదమ్మా. ఇప్పుడు అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారు, మరి మీరు అఘోరిని పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా? అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు అంటే వర్షం వచ్చింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ మీరు ఫేక్ అని చెప్తూ ఉంటారు. మీరు ఏది కూడా మీడియా పరంగా రిలీజ్ చేయని అంటారు, ఒక ఫోటో కూడా రిలీజ్ చేయని అంటారు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఒక చార్ట్ కూడా రిలీజ్ చేయని అంటారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా? మీకు ఇవాళ ఒక చార్ట్ కూడా రిలీజ్ అయిన అంటారు. మరి చార్ట్ అయినా రిలీజ్ చేయాలి కదా, ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు
మీకు ఒక్కొక్క రివీల్ అదే చేస్తాను నేను. అది అంటే ఎందుకు ఇది టైం పడుతుంది? ఇప్పుడు ఒకటే పబ్లిక్ స్టంట్ ఏమైనా జనాలు నమ్మాలి కదా. బర్త్డే రోజు నేను వాళ్ళ ఫ్యామిలీతో లేను. ఆయన ఇక్కడ మొత్తానికి రాష్ట్రంలో లేనన్నారు కదా. కాదండి ఈ రోజు మీకు సపోర్ట్ చేయాలి చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి. రాధా గారు ఇవాళ అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? చెప్పండి. మీ దగ్గర ఉంది, నేను కాదనలేదు, మీడియాకి ప్రొవైడ్ చేయాలి. లేదు, మీరు ఇంత అరే ఏమ్రా భయ్ ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదండి. రావడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే తప్ప ఇంకోటేంటంటే ఇప్పుడు మీడియా ఛానళ్ళకి ఆమె చూపించాను కానీ అధికారులకు చూపించను అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. ఆమె స్వామి గారు మీరే స్వామి హలో స్వామి ఒక విషయం, ఇప్పుడు అతనికి అంగమే లేనప్పుడు పెళ్లి చెల్లదు అంటారు కదా, మరి ఈ పెళ్లి ఎట్లా చెల్లుతుంది? ఈ పెళ్లి ఈవిడ పెళ్లి చేసుకుని పెళ్లి గురించి చెప్పలేదు కదా అక్కడ. బలవంతంగా చేస్తున్నాడు, తాళి కట్టిండు అన్నది. ఇద్దరు పిల్లలు అంట కదా మీకు, అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. మ్యారేజ్ అయిందా చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు, పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ అంటే ఈమె వ్యక్తిగతంగా జరిగినా కూడా ఆయన ముందుకు వచ్చాడు అంటుంది కదమ్మా. ఇప్పుడు వర్షిని అమ్మాయి వచ్చిన ఆల్రెడీ ఒక రాజేష్ నగర్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పి ఆమె కూడా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు మీ మధ్యలో సమాధానానికి ఏం చెప్పారు? వీడియో వస్తుంది సాయంత్రం లైట్ తీసుకొని అయినా లైట్ పోనీ ఇప్పుడు మీరు వేసి మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు ఇప్పుడు వరకు. అదే స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయిందంట. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా అయితే కరీంనగర్ కదా, కరీంనగర్ యాక్చువల్గా ఇది అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ? కరీంనగర్. జరిగిందంటే అక్కడే కొత్తపల్లి అని మీరు కొత్తపల్లి అది ఊరు అది కొండగొట్టేది ఆ ఏరియా. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. యాక్చువల్లీ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో డిస్కస్ చేయాలి. దానికోసం మేము మీది అయిపోయిన తర్వాత మళ్ళీ మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకోండి, దగ్గరకు మాట్లాడుతున్నాం. అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి రాస్తారా అంటే మేడం గారు డిస్క్రిప్షన్ రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు, దానికి కొంచెం సమయం పడుతుంది కదా. ఎక్కడైనా లీగల్ స్టెప్స్ కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేది 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదన్నా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాము, అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. న్యాయపరంగా ఏం కావాలి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగలబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. తెలంగాణ మహిళా కమిషన్ కు రాధిక అనే మహిళ ఫిర్యాదు చేశారు. తనను అఘోరి శ్రీనివాస్ పెళ్లి పేరుతో వాడుకొని వదిలేశాడంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు